ప్రశాంతమైనటువంటి కాకినాడ నగరానికి చెందినటువంటి పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ సభ్యులు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఈ ఘటనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఆత్మహత్యకు గల ప్రధాన కారణం షేక్ షాదీ ఖాన్ అనే వ్యక్తే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సంబంధించినటువంటి నూకరాజు మృతదేహంతో పాటు తమ కుమార్తె మృతదేహం అయితే లభ్యమైంది. అలాగే ఈ నేపథ్యంలో తమ యొక్క భార్య యొక్క మృతదేహం అయితే లభ్యం అవ్వాలి. ఇప్పటికే గోదావరిలో చర్చాపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. దీనిపై అలాగే షేక్ షాదీ ఖాన్ కోసం అయితే పోలీసులు బృందాలుగా గాలింపులు చర్యలు అయితే చేపడుతున్నాయి. అంతేకాకుండా తన ఆచూకీ తెలిపిన వారికి కూడా రివార్డు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే కాకినాడలో జరిగినటువంటి ఘటనపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం దీనికి సంబంధించిన షేక్ షాదీ ఖాన్ ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తి కావడంతో అలాగే ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలందరూ కూడా ఆగ్రహం చెందుతున్నారు. దీనిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అలాగే తన మతం మారాలంటూ ఇలాగే లవ్ జిహాద్ అంటూ కూడా ఇటువంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీన్నైతే కూడా ముస్లిం మత పెద్దలందరూ కూడా ఖండిస్తున్నారు. ప్రస్తుతం కాకినాడకు చెందినటువంటి అలాగే మహమ్మద్ జహర్ అలీ ఆధ్వర్యంలో ఇక్కడైతే ఆయన సీనియర్ న్యాయవాది అలాగే జేఏసీ కన్వీనర్ కూడా ఆయనైతే ఈరోజు సమావేశమయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ దీనిపై ఆరోపణలు అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జరిగిన ఘటనను ఎలా చూడాలి? అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనుకుంటున్నారు? ఈ జరిగిన ఘటనను చాలా విచారకరమైన విషయం. ప్రతి ఒక్కరూ, ఒక ముస్లిం సమాజమే కాదు, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దిగ్భ్రాంతి చెందడమే కాకుండా విచారం ప్రకటించడం జరిగింది. ఆ సంఘటన జరగడానికి కారకులు ఎవరో, ఎందుకు జరిగిందో అనే సంఘటన విషయంలో అలాంటి కారకులు ఎవరైనా ఉంటే వాటిని, అలాంటి చర్యల్ని పూర్తిగా ముస్లిం సమాజం ఖండిస్తుంది. ఇస్లాం ప్రత్యేకించి ముస్లిం సమాజం శాంతినే కోరుకుంటుంది. ఒకరినొకరిని కలుసుకుంటే అస్సలాం వలైకుం అని మీకు శాంతి కలుగుగాక అని కోరుకునే ఈ సమాజంలో అలాంటి సంఘటనలు జరగడం, ఈ సమాజానికి ఉన్నటువంటి సంబంధించిన వ్యక్తి ఇందులో ఆరోపితుడు కావడం మాకు చాలా దురదృష్టకరంగా ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా, ఈ మా ముస్లిం పెద్దలు కాదు, అందరూ కూడా యావత్ ముస్లిం సమాజం దీని మీద విచారం ప్రకటిస్తూ ఈ విషయాల మీద ఖండిస్తూ ఉంది. షేక్ షాదీ ఖాన్ అనే ఆ కుటుంబ నేపథ్యం కాకినాడలోనే ఎక్కడ ఉన్నారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటండి? సాదిక్ అనే వ్యక్తి, వారి కుటుంబం కాకినాడలో చాలా కాలం నుంచి ఉంటున్నారు. వారు కాకినాడకు సంబంధించిన వారే, ఎక్కడి నుంచో వచ్చేలేదు. వాళ్ళు పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో వచ్చిన వ్యక్తి అయితే కాదు, ఇక్కడే వ్యక్తే. అతను ఈ మధ్యకాలంలోనే షూటింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టి అందరికీ షూటింగ్ నేర్పుతున్నాడు. అతని దగ్గర షూటింగ్ నేర్చుకునే వాళ్ళలో పోలీస్ శాఖ వారు కూడా ఉండడం గమనార్హం. చాలామందికి షూటింగ్ నేర్పుతున్నాడు. మంచి నైపుణ్యం ఉన్నటువంటి కుర్రాడు. మరి అతను ఇలాంటి పరిస్థితులకు పాల్పడడం ఇవన్నీ కూడా చాలా మిస్టరీగా ఉంది. అతను త్వరగా లొంగిపోతే కానీ అసలు విషయాలు, నిజాలు బయటికి రావని మేము నమ్ముతున్నాం. షేక్ షాదీ ఖాన్ అనే వ్యక్తి ఇప్పుడు షూటింగ్ ఒక అకాడమీ పెట్టారు. అకాడమీలో అందరూ నేర్పిస్తున్నారు. అతను ముందు ఎక్కడ ట్రైనింగ్ పొందాడు అనేది కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అటువంటి దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? అవి అతనికి అంతకుముందు గత చరిత్ర అయితే నాకు తెలియదు. నాకు తెలిసినంత మటుకు అతను ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత అది ఓపెనింగ్కి నన్ను పిలవడం, ఆ ఇన్స్టిట్యూట్ అకాడమీలో నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఉండమని కోరడం కూడా జరిగింది. ఒకప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ అతను నడుపుతున్నాడు. ఒక్కసారి నేను వెళ్ళడం కూడా జరిగింది. అతను సర్కిల్ చాలా పెద్దదయింది. చాలా పెద్ద వాళ్ళు అతని దగ్గరికి వెళ్తున్నారు. చాలా పెద్ద వాళ్ళ పిల్లల్ని కూడా నేర్పుతున్నాడు. మరి ఎందుకు ఈ దురదృష్టకర సంఘటనలో అతను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడో, ఎలా ఇన్వాల్వ్ అయ్యాడో మాకైతే తెలియదు. వ్యక్తిగత కారణాలు ఏమున్నాయో కూడా తెలియదు. కాకపోతే మా బాధ అంతా ఏంటంటే, అతను ముస్లిం సమాజానికి చెందినంత మాత్రాన అతను చేసిన నేరాలకు, అతను చేసిన అలాంటి కారణాలకు యావత్ ముస్లిం సమాజం మీద బురద జల్లడం అన్నది మంచిది కాదని ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలని మేము ఖండిస్తున్నాం. అనవసరంగా ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టవద్దు, అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయవద్దు, అనవసర అపోహలకు, అనర్థాలకు, దుష్ప్రచారాలకు పాల్పడవద్దని చెప్పి మా సమాజంపై బురద జల్లవద్దని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు జరిగిన ఘటనలో ఇప్పుడు మీరు ఒక ముస్లిం మత పెద్దగా కాకుండా ఈ జరిగిన ఘటనని మొత్తం ఆ పంచాయతీరాజ్ కుటుంబం, ఏఈ కుటుంబం సంబంధించిన ఈ నేపథ్యం అంతా కూడా ఇప్పుడు వరకు ఏం జరిగింది అనుకుంటున్నారు జనరల్గా? అది చాలా రహస్యంగా ఉందండి. ఒక పెద్ద మిస్టరీ అది. ఎప్పుడు కూడా కనీవిని ఎరుగని రీతిలో
యావత్ కుటుంబం 2 గంటల పాటు కారులో ప్రయాణం చేసి రాజమండ్రికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారంటే ఎలాంటి బలమైన కారణం వారిని అలాంటి పరిస్థితులకు పురిగొల్పిందో మరి ఆ దేవుడికే తెలియాలి. అది అర్థం అవడం లేదు. అందులో అతని యొక్క పాత్ర ఎంత ఉందో, వాళ్ళ పాత్రలు ఎలా ఉన్నాయో, వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏంటో, దానికి వెనుకున్న విషయాలు ఏంటో కూడా ఎవరికీ తెలియడం లేదు, అర్థం కావడం లేదు. అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. సూసైడ్ నోట్స్ ఉన్నాయంటున్నారు, కాగితాలు లెటర్స్ రాసి ఉన్నాయంటున్నారు. అవన్నీ కూడా ఏది ఎలా ఉన్నా అందులో నిజానిజాలన్నీ కూడా ఆ వ్యక్తి సరెండర్ అయిపోయి లొంగిపోయిన తర్వాత మాత్రమే బయటకు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వాటి మీద బేరీజు వేసుకోవడం, అనుకోవడం, అపోహలకు గురవడం అనవసరమని మా ఉద్దేశం. అంటే ప్రశాంతమైన కాకినాడ నగరంలో ఈ లవ్ జిహాదీ అనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది. అటువంటి సందర్భాల్లో ఇప్పుడు అందరూ కూడా అందరూ బాయి కింద తిరుగుతారు. అటువంటిది కాకినాడలో ఎప్పుడన్నా జరిగిన సందర్భాలు ఉన్నాయంటారా? ప్రేమికులు ప్రేమించుకోవడం, గొడవలు పడవడం, వ్యక్తిగతంగా జరగడం, హత్యలు జరగడం, ఆత్మహత్యలు జరగడం, అనేక విషయాలు, అనేక సందర్భాలు, అనేక సంఘటనలు సమాజంలో జరుగుతూనే ఉంటాయి. కేవలం ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తి అందులో ఇన్వాల్వ్ అయితే అది లవ్ జిహాద్ అని ఒక పేరు పెట్టి తద్వారా ముస్లిం సమాజం మీద బురదలే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. అది చాలా తప్పది. అది వ్యక్తిగతంగా దుర్మార్గులు, నేరస్తులు అన్ని మతాల్లో కూడా ఉంటారు. దానికి మతానికి నేరానికి సంబంధం ఉండదు. నేరం చేసేవాడు నేర ప్రవృత్తి అన్నది మతం బట్టి రాదు. కాబట్టి మతం మీద అనవసరమైన బురద చల్లడం, ఆపాదించడం చాలా తప్పు. లవ్ జిహాద్ అన్న మాట అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో వాడడం కానీ, దాన్ని చెప్పడం కానీ చాలా దురదృష్టకరమైన విషయం. అలాంటి ప్రచారాలు చేయడం కూడా చాలా తప్పు. వాటినన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం, అలాంటి ప్రచారాలు జరగడాన్ని. అంటే అతను బలవంతంగా అంటే లేఖలో ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఆ సౌజన్య రాసిన లేఖలో తనను బుక్స్ చదవమని ఇబ్బంది పెట్టడం, ఇలా మతం తీసుకోమని మా కుటుంబాన్ని మొత్తం వేధించారని లేఖలో ఉందనేది ఆరోపణ. ఇదంతా ప్రీమిచ్యూర్ స్టేజ్ అండి. ఈ పరిస్థితుల్లో మనం దాని మీద ఒక నిర్ధారణకు రాకూడదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి, నిజానిజాలు బయటికి రావాలి. ఉత్తరాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, జరిగాయి, అవన్నీ ఎంతవరకు నిజం? మీడియాలో వచ్చే ప్రచారాలు కానీ, న్యూస్ పేపర్లో వచ్చిన ప్రచారాల్లో కానీ, లేదంటే సోషల్ మీడియాలో వచ్చిన విషయాల మీద ఆధారపడి మనం నిర్ధారణకు రాకూడదు. ఎందుకంటే నిజ నిజాలు అనేవి బయటకు తర్వాత వస్తాయి. అతను లొంగిపోయినప్పుడు, దొరికినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. అది పోలీసు శాఖ వారు తప్పకుండా అసలు నిజాలన్నీ కూడా బయటకు తెచ్చి ఈ విషయాలు బయటకు తీసుకొచ్చి సరే ఎవరైతే ఉన్నారో నేరస్తులు వారిని ఖచ్చితంగా శిక్షిస్తారని మేము నమ్ముతున్నాం, శిక్షించాలని కోరుతున్నాం. ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరైతే సాదిక్ ఖాన్ సంబంధించి కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడారో మీ పెద్దలందరూ కూడా? మాట్లాడాను. నేను పెద్దలంతనే కాదు, నేనే స్వయంగా నాకు అతను ఎవరైతే సాదిక్ ఖాన్ ఉన్నాడో సాదిక్ ఖాన్తో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. వాళ్ళ సిస్టర్కి సంబంధించిన కేసుల విషయాల్లో నా దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. వారు నాతో మాట్లాడడం కూడా జరిగింది. ఇతను వెళ్ళిపోయిన తర్వాత, ఈ సంఘటన జరిగిన తర్వాత వారందరూ కూడా చాలా ఆందోళన చెందుతూ ఏమైపోయింది, ఇలా ఎందుకు వెళ్ళిపోయాడు, ఇలా ఎందుకు ఇన్వాల్వ్ అయిపోయాడు, ఏమిటి, వాళ్ళు ఎంతో ఆందోళన పడుతూ నాకు చాలా ఫోన్లు చేస్తున్నారు, నన్ను అడుగుతున్నారు. నేను కూడా అతని దగ్గర నుంచి ఏమైనా ఫోన్ వస్తుందేమో, వివరాలు వస్తాయేమో, వస్తే వెంటనే అతన్ని వచ్చి లొంగిపోమని చెప్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను. అతనితో నాకు ఎందుకంటే నా ఆఫీస్కి చాలాసార్లు ఒక క్లయింట్గా చాలాసార్లు నా దగ్గరికి వచ్చాడు. నాకు తెలుసు అతను. ఎంతమంది కుటుంబ సభ్యులు ఎంతమంది అంటే వాళ్ళ అన్నదమ్ములు కానీ వీళ్ళు కానీ? అతనికి ఒక అన్నయ్య, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేశారు. ఈ మధ్యనే స్థిరపడుతూ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చనిపోయినట్టున్నారు. వాళ్ళ అమ్మగారు, ఇద్దరు చెల్లెళ్ళు, అన్నయ్య ఉన్నారు. అన్నయ్య ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇతనైతే ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. నలుగురిలో సొసైటీలో అయితే మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ మధ్యకాలంలో నాకు తెలిసినంత మటుకు. మరి వ్యక్తిగతంగా ఇవన్నీ జరగడం, ఈ సంఘటనలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనైతే ఊహించలేదు అతను అలాంటి పనులు చేస్తాడని, చేసి ఉంటాడని. మేము కళ్ళలో కూడా ఊహించి ఉన్నాం. ప్రస్తుతం సాదిక్ ఖాన్ అయితే పరారులో ఉన్నారంటున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతనికి ఒక రివార్డు కూడా ప్రకటించారు. అంటే ఎవరికైనా కుటుంబ సభ్యులకు కానీ, బంధువులు కానీ, ఎవరికైనా ఫోన్లు కానీ ఇటువంటివి చేస్తున్న దాని మీద కూడా నిఘా ఉంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అతను దొరికిపోవాలని కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. నేను కూడా అతను ఎంత త్వరగా లొంగిపోతే, పోలీసు వారికి ఎంత త్వరగా వచ్చి లొంగిపోయి సహకరిస్తే అంత మంచిది. ఎందుకంటే యావత్ సమాజం మీద మాకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అలా జరిగినప్పుడు తప్పకుండా అతను లొంగిపోవాలి. నాకు గనక తటస్థిస్తే
నాకు గనక ఫోన్ చేసి నన్ను అడిగినా నేను వెంటనే లొంగిపోమనే చెప్తాను. అతనికి వేరే మార్గం లేదు, వేరే ఆప్షన్ లేదు. అతను లొంగిపోయి పోలీసులకు సహకరించాలి. వారి ఇన్వెస్టిగేషన్ సాఫీగా అందులో నిజాలు ఏంటో కూడా వారికి కూడా తెలుస్తాయి. అందుకు అతను సహకరిస్తే మంచిది. నేనే అదే సలహా ఇస్తాను. తర్వాత ఒకవేళ ఇదే కేసుని మీరు వాదించదలుచుకుంటే ఏం చేయదలుచుకుంటారు? అదే కేసు నేను వాదించదలుచుకుంటే అన్న విషయం వచ్చినప్పుడు నా దగ్గర నాకు నా క్లయింట్కి మధ్య రిలేషన్షిప్ అది వస్తే నేను ప్రొఫెషనల్గా ఇప్పుడు మీరు సమాజపరంగా సామాజికంగా ప్రశ్న అడిగారు, నీకు సమాధానం చెప్పాను. ప్రొఫెషనల్గా నా దగ్గర క్లయింట్ వస్తే ఏం చేయాలన్నది నాకు నా క్లయింట్కి మధ్యన జరుగుతుంది. అది నేను బయట వరకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకున్న అడ్వకేట్గా నాకుండే ఎథిక్స్ని బట్టి నేను బయటకు చెప్పకూడదు. అది ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? యాంటిసిపేటరీ బెయిల్ వేసి అర్థమైందండి అతను లొంగకుండా తప్పించి దాచిపెట్టి చేసే ఉద్దేశం అయితే లేదు. మనస్ఫూర్తిగా అతన్ని పోలీసు వారికి అప్పచెప్పాలనే ఉద్దేశమే ఉంది. ఇది పరిస్థితి. ప్రస్తుతం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మొత్తం యావత్ తూర్పుగోదావరి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంచలనంగా మారింది. అలాగే ఈ జరిగినటువంటి ఘటనపై ఎవరైతే షేక్ షాదీ ఖాన్ అయితే ఎక్కడున్నా కూడా లొంగిపోవాలని కూడా మత పెద్దలైతే కోరుతున్నటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. ఈ ఘటన అంటే అనేక ఆరోపణలు వస్తున్నాయి, అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఏదైతే లవ్ జిహాదీ అంటూ కూడా ఇటువంటి ప్రచారాలన్నీ కూడా వాస్తవం ఎంత ఉన్నదో అతను దొరికిన తర్వాత విచారణలో ఇటువంటి కూడా బయటపడతాయి. లేని విధంగా ప్రశాంతమైనటువంటి కాకినాడ నగరంలో ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి అందరూ కూడా మంచి కోరుకున్నటువంటి మా మతాన్ని ఈ విధంగా కించపరిచే విధంగా చేయడం సరైనది కాదంటూ కూడా ముస్లిం మత పెద్దలతో పాటు అలాగే సీనియర్ న్యాయవాది అలాగే జేఏసీ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ఆలీగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.